హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు వీడియోలో చూపించేది బోట్ నెక్ బ్లౌజ్ అండి, డ్రాప్ నెక్. ఈ డ్రాప్ నెక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలాంటిదండి. క్లాత్ లైనింగ్ క్లాత్ ఇది. సెల్ఫ్ పైపింగ్ వేయమని చెప్పిండ్రు. అయితే దీనికి డ్రాప్కి మనం పైపింగ్ వేసుకోవడం కొంచెం అందరికీ చాలా వరకు వేయడం కరెక్ట్గా రాదు కదా. నేను ఇప్పుడు ఎలా వేస్తున్నానో ఈజీ ప్రాసెస్లో చూసి నేర్చుకోండి. చూడండి, ఇది బోటిక్ స్టైల్లో వేస్తారండి చాలా మటుకి. ఈజీ ప్రాసెస్లో చూసి నేర్చుకోండి. చూడండి, ఇక్కడ మనం ఖర్చు ఎంతవరకు అయితే పెడతామో, మనం కటింగ్ ఎంతవరకు అయితే చేసుకున్నామో అంతవరకు నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కరువు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా మనం మూల దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా మనం పైపింగ్ చేసుకోవాలి, మలుపులు అనేది ఎలా మలుపుకోవాలనేది చూసి ఈజీ ప్రాసెస్లో నేర్చుకోండి. చూడండి, నేనైతే ఒక 1.5 ఇంచ్ వరకు విడత అయితే తీసుకున్నాను. ఇది ఎలా మీరు వేసుకుంటే ఈజీగా వస్తుంది అనేది, మనం దగ్గరగా కట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా రాదండి. చూస్తురా, ఇది నెక్ దగ్గర ఈ ఖర్చు మాత్రము బ్యాక్ పార్ట్కి వెళ్ళేటట్టు, ప్రతి బ్లౌజ్కి ఏ బ్లౌజ్కైనా బ్యాక్ పార్ట్కి వెళ్ళేటట్టు మనం కుట్టేటప్పుడే వెనుక కనుక్కున్నాం అనుకోండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ కూర్చుంటుంది. ఫ్రంట్కి వస్తే కొంచెం షోల్డర్స్ కిందికి జారినట్టు అనిపిస్తుందండి. బ్యాక్ పార్ట్కి వెళ్ళేటట్టే చూసుకోండి ప్రతిసారి. నేను కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ ప్రతిదీ కొంచెం పెట్టడం లేట్ అవుతుంది షాప్లో కుదరక. ఇంకా ఈరోజు మా షాప్లో వర్క్ చేసే అమ్మాయి వాళ్ళ కూతురు వచ్చింది కాబట్టి వీడియో తీసుకుంది. తను తీసుకులా నేనైతే స్టిచ్చింగ్ వీడియో పెట్టగలుగుతున్నాను. చూడండి, ఇక్కడ ఈ కరువు దగ్గర అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీ కుట్టేసుకోవచ్చు. కాకపోతే కొంచెం విడుతు మాత్రం ఎక్కువ తీసేసుకోండి. ఒక 1.5 ఇంచ్ అట్లా తీసేసుకున్నారు అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది అక్కడ కరువు అనేది. బట్టలు కుట్టుడు అంటే అంత ఈజీ ఏం కాదండి, కొంచెం కష్టపడాలి. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఏమన్నారో వీళ్ళేమన్నారో, ఇది కుడితే ఏమంటారో అది కుడితే ఏమంటారో అని చెప్పి నేను భయపడకండి. చేస్తూ ఉంటే ఏ పనైనా రాదు అనేది ఏమి ఉండదండి. చూడండి, ఇది మాత్రం కంప్లీట్గా నేనైతే పైపింగ్ అయితే రెడీ చేసేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టుకుందాము. చూడండి, ఫ్రంట్ బ్యాక్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా అయితే జాయింట్ చేసేసుకున్నానో అదే విధంగా యాస్టీజ్గా జాయింట్ చేసి పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను క్లాత్ ఎలా పెట్టుకొని మీకు కదలకుండా ఉంచుకోవడం కోసం ఏ విధంగా వేస్తున్నాను అనేది క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ కుట్లు ఉన్నాయి కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ పార్ట్ని, ఈ రెండు చివర్లు రెండు ఒకే దగ్గర వచ్చేటట్టు ఒక చిన్నగా పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఎక్కడ కూడా బయటకు రాకుండా చుట్టూరా కొంచెం క్లాత్ అయితే ఎక్కువనే తీసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ అయితే జాయింట్లు అవి వంటి ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. చూడండి, ఇవి బ్యాక్ పార్ట్కు ఖర్చు మాత్రం కంపల్సరిగా బ్యాక్ వచ్చేటట్టే చూసుకోండి. మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడే చేసుకునేటప్పుడే మనం ఇవి మాత్రం చిన్న చిన్న ఇవి చూసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా ఈ రెండు కుట్లు ఒక దగ్గరనే ఉండేటట్టు చూసుకుంటే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఇది కొంచెం అటు ఇటు కదులుతుంది అని అనిపిస్తే ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ కూడా కదలకుండా ఉండడం కోసం, ఫినిషింగ్ నీట్గా రావడం కోసం. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. చూడండి, ఇలా కదలకుండా చూసుకొని మామూలుగా ఏ విధంగా అయితే కుడుతున్నానో మీరు అదే విధంగా, మనం ఫస్ట్ అయితే కుట్టు పెట్టినాం కదా, అదే కుట్టు మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ పడేటట్టు చూసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది కదా,
కొంచెం లెంత్ ఎక్కువైంది అని చెప్పనని ఇది పక్కకి ఇడిచి పెడితే నిదానంగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే టైం అనేది ఎక్కువ ఉంది కదా వీడియో అనేది స్కిప్ చేస్తే బాగుండు అని చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ఖర్చు బ్యాక్ పట్టు నేను బ్యాక్ వస్తే బాగుంటుంది అనే విషయం మీరు వినలేకపోతుండొచ్చు, మీరు చూడలేకపోతుండొచ్చు. అందు గురించని ఏ వీడియో చూసినా కానీ లెంత్ ఎక్కువ ఉన్నది అనేది పక్కకి ఇడిచి పెడితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో ఏ పాయింట్ దగ్గర ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా. ఇక్కడ డోరీ అయితే పెట్టేసుకుంటానండి. చూడండి, ఇలా లోపల నుంచి ఇలా పెట్టేసుకుంటే ఈ డోరీ ఖర్చు కూడా మనకు బయటకు కనిపించకుండా ఉంటుంది. హాలిడే వచ్చినప్పుడల్లా మా హనీ అయితే షాప్కి వస్తుందండి. తను 7th క్లాసు 8th క్లాసు చదువుతుంది అమ్మాయి. అంటే పని నేర్చుకోవడం తప్పేం కాదు కదా, చిన్న చిన్నవి ఇట్లాంటివి అయితే నేర్చుకుంటుంది. ఇటు చూసినట్టు ఉంటుంది, ఇటు వీడియో తీసినట్టు ఉంటుంది. చిన్న చిన్నగానైతే వాళ్ళ అమ్మ కుడుతుంటే కూడా చిన్న చిన్నగా ఇంట్లో ట్రై చేస్తుంటుందంట. మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని అంటారు కదా. థ్రెడ్ అయిపోయింది చూడండి. కరువు దగ్గర మాత్రం కంపల్సరీగా మీరు మంచిగా నీట్గా చూసుకుంటూ, ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఖర్చులు ఒక దగ్గరికి వస్తున్నాయా, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వెళ్తున్నాయా, ఇవి మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్నగా కచ్చకలు ఎందుకు పెడుతున్నాను అంటే ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పట్టేయకుండా ఉండడం కోసం మాత్రమే. ఇక్కడ ఏమో వేస్తుంది అని చెప్పి మనం భయపడకండి. ఇది కొంచెం పట్టేయకుండా మనం ఫినిషింగ్ నీట్గా రావడం కోసము ఇలానైతే కచ్చక పెట్టేసుకుంటే ఈ కరువు దగ్గర మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడనైతే నేను డోరీ తీసేసుకుంటాను. డోరీ సేమ్ యాస్టీజ్గా ఇప్పుడు అటు సైడ్ ఎలా పెట్టినో ఈ పక్కన కూడా ఇలానే డోరీ కంపల్సరీ మిడిల్లో వచ్చేటట్టు చూసుకుంటే డోరీ ఖర్చు అసలు కనిపించొద్దు. చూసారా, ఇక్కడ అవసరం అనుకుంటే ఒక 2-3 సార్లు రబ్ చేసేస్తే డోరీ ఎంత గట్టిగా కట్టుకున్నా కానీ ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇది చుట్టూరా కట్ చేసేసి స్టాప్ చేయండి. చూడండి, ఇక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేసుకొని చిన్న చిన్నగా కచ్చకలు అయితే కంపల్సరీగా ఇది కట్ చేసేసుకోవాలి. కచ్చక మాత్రం కంపల్సరీ అండి. బాగా ఎక్కువ విడుతుతో కూడా కట్ చేసుకోవద్దు, చిన్నగా దగ్గరికి వచ్చేంత వరకు కటింగ్ చేసేసుకొని కచ్చకలు మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటే మనం పల్టాయించేటప్పుడు ఎక్కడ కూడా పట్టేయకుండా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ డోరీ పెట్టిన దగ్గర మాత్రం కంపల్సరీగా కొంచెం రఫ్ మాత్రం చేసుకుంటే ఏంటంటే ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇట్లా కచ్చకలు అయితే కంపల్సరీగా నేను ఒక కాడ తీసి చూపిస్తాను. చూడండి, డ్రాప్ షేప్ అంటే డ్రాప్ షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. మొత్తం టోటల్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మాత్రం మీకు టోటల్గా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు ఫోటో మాత్రం యాడ్ చేస్తానండి. చూడండి, కచ్చకలు మనం అక్కడక్కడ ఇస్తాం కాబట్టి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో మనం ఎక్కడ కూడా ఒక కాడ ఎక్కువ ఒక కాడ తక్కువ రాకుండా పైపింగ్ మాత్రం నీట్గా వస్తుంది. సెల్ఫ్ పైపింగ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మా షాప్లోనైతే వర్క్ చేసే వాళ్ళు చూడండి, ఎవరి వర్క్ వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది. హెమ్మింగ్ చేసే వాళ్ళు హెమ్మింగ్, ఎవరి వర్క్ వాళ్ళు చేస్తూనే ఉంటారు.
వర్క్ ఎవరి పని వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ కాకుండా ఇంకోళ్ళ మీద డిపెండ్ కాకుండా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారండి. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.